హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈ రోజు వీడియోలో మనము 5 నిమిషాల్లో ఇన్స్టెంట్ గా రెడీ అయిపోయే ఉత్తప్పం రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దోశ పిండి లేనప్పుడు ఎప్పుడైనా ఉత్తప్పం తినాలనిపించినా, లేదంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోవాలంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలానే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లో కూడా పెట్టొచ్చు. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను. ఎలాంటి పుల్లటి పెరుగు అసలు వాడద్దు, ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఈ 3 చక్కగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలా. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి ఈ పెరుగులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఈ రవ్వ అనేది పీల్ చేసుకుని మనకి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న బ్యాటర్ని బట్టి వాటర్ అనేది తీసుకోవాలి. సో నాకైతే ఎగ్జాక్ట్ గా 1 కప్ వాటర్ అయితే పట్టినాయి అనమాట. ఎటువంటి లంప్స్ లేకుండా ఈవెన్ గా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బ్యాటర్ ఇలా ఉండాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత పిండి అనేది చక్కగా నానింది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ సన్నగా కట్ చేసుకున్న అల్లము, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, గ్రేట్ చేసుకున్న క్యారెట్ 1 కప్పు, అలానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనం ఉత్తప్పంలో ఎలా అయితే మెయిన్ గా ఆనియన్స్, క్యారెట్ వేస్తారు కాబట్టి నేను అలానే చేస్తున్నాను. మీరు కావాలంటే మీరు దీంట్లో క్యాప్సికమ్ అలానే టమాటా కూడా వేసుకోవచ్చు. ఇలా వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనిపించింది. సో దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మనకు ఉత్తప్పం బ్యాటర్ ఎలా అయితే ఉండాలో ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకుని వన్స్ ప్యాన్ అనేది హీట్ అయినాక ఇక్కడ మనం ఉత్తప్పాలు అయితే ఎట్లయితే వేసుకుంటామో సేమ్ అలా చిన్న సైజు ఉత్తప్పం లాగా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ నా కొంచెం ఆయిల్ అనేది వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో 1 సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని కాల్చుకోవాలి. సో ఇక్కడైతే మన ఇన్స్టెంట్ ఉత్తప్పం అయితే రెడీ అయిపోయింది. సో వేడిగా దీన్ని సర్వ్ చేసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. సో దీన్ని మనం కొబ్బరి చట్నీలో కానీ, పల్లి చట్నీలో, లేదంటే టమాటో చట్నీలో దేంట్లో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. సేమ్ మనకి ఉత్తప్పం టేస్ట్ అయితే వస్తాయి అన్నమాట. సో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ఏమైనా పెట్టాలి అంటే ఈ రెసిపీ అయితే మీకు బాగా యూస్ఫుల్ అయ్యిద్ది. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.